హాయ్ అండి. ఈరోజైతే నేను చేయబోయే వంట ఇదిగోనండి. క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. క్యారెట్, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలునండి. కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే వేసుకుంటాను. ఇవ్వండి, కడాయి అయితే వెలిగించాను. ఇక్కడ రైస్ కూడా వెలిగించేస్తున్నాను చూడండి. ఆయిల్ అయితే వేస్తానండి. డబ్బా కడిగాను, అందుకని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే లోపలికి ఆయిల్ అయితే మరిగిందండి. ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు అయితే వేస్తాను. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేస్తాను. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ కూడా వేస్తాం. ఇవనండి, ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇగండి, ఇలాగైతే ఫ్రై అయ్యాయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో క్యారెట్ అయితే వేసేసుకోవచ్చు. క్యారెట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవచ్చు. సాల్ట్ అయితే వేసాం కదా, ఇదైతే బాగా కలుపుకోవాలి. ఇలా అయితే బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. మూత అయితే పెడుతున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇదిగోండి, క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి. ఈ పక్క అన్నం కూడా అయిపోయింది. క్యారెట్ ఫ్రై అయితే కడేస్తున్నాను, అయిపోయింది. ఇప్పుడైతే అన్నం కూడా ఉంచేసుకుంటానండి. పాపకు బాక్స్ పెడుతున్నాను, లంచ్ బాక్స్. అన్నం కూడా అయిపోయిందండి, ఉంచేస్తాను. ఇగోండి, పాపకైతే ఆమ్లెట్ అయితే వేస్తాను. పాపకైతే కొంచెం జలుబుగా ఉంది, అందుకే మిరియాల పొడి వేసి ఆమ్లెట్ వేస్తే క్యారెట్ ఫ్రైతో నంచుకొని తినేస్తుందండి పాప. ఆయిల్ అయితే వేస్తాను. ఆయిల్ అయితే వేసాను. పక్కనైతే అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇదనండి, పాప అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఇందులోనే రైస్ వేసి కలిపేస్తాను క్యారెట్ ఫ్రైలో. ఆమ్లెట్ అయితే వేసాను, మిరియాల పొడి వండి వేసి. ఇకనండి, లంచ్ బాక్స్ అయితే క్యారెట్ రైస్, ఆమ్లెట్ అండి.